జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ మైనారిటీ వ్యూహం బెడిసికొట్టిందా? షాకింగ్ సర్వే ఫలితాలు. ఎంఐఎం మద్దతు నిరుపయోగమా? కాంగ్రెస్ కు ఓటు వేయడానికి క్యాడర్ నిరాకరణ. అజారుద్దీన్ కు మంత్రి పదవి గేమ్ చేంజర్ బదులు గేమ్ స్పాయిలర్. మాగంటి గోపీనాథ్ సానుభూతి సునామీ. బీఆర్ఎస్ కి జై కొడుతున్న మైనారిటీలు. లెక్కలు తప్పుతున్న కాంగ్రెస్ అంచనాలు. జూబ్లీహిల్స్ లో మైనారిటీ తిరుగుబాటు ఖాయమా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ఉన్నాయి. ఇది కేవలం ఒక ఉప ఎన్నిక కాదు. అధికార కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా వారి మైనారిటీ వ్యూహానికి ఇది ఒక అగ్ని పరీక్ష. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనందరికీ తెలుసు. ఎలాగైనా గెలవాలని, తమ మైనారిటీ ఓటు బ్యాంకును కంచుకోటలా మార్చుకోవాలని రెండు భారీ ఎత్తుగడలు వేసింది. గత ఎన్నికల్లో ఓట్లు చీల్చిన ఎంఐఎంను ఈసారి పోటీ నుంచి తప్పించి ఏకంగా తమ అభ్యర్థికే మద్దతు ఇప్పించుకుంది. పోలింగ్ ముంగిట్లో మొహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి మైనార్టీ వర్గానికి బలమైన సందేశం పంపింది. కాగితంపై చూస్తే లెక్కలు పక్కగా కాంగ్రెస్ వైపే ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అసలు కథ వేరేగా నడుస్తోందా? కాంగ్రెస్ ఆశించిన ఏకీకరణకు బదులు అదే మైనార్టీ ఓటర్ల నుంచి భారీ షాక్ తగలబోతోందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ముందుగా మనం జూబ్లీహిల్స్ ఓటర్ల లెక్కలను లోతుగా పరిశీలిద్దాం. మొత్తం ఓటర్లు 3,99,000. మైనారిటీ ఓటర్లు ముస్లిం ప్లస్ క్రిస్టియన్స్ కలిపి దాదాపు 1,60,000 మంది ఉంటారు. నిర్ణయాత్మక ప్రాంతాలు బోరబండ, షేక్పేట్, రహమత్ నగర్, ఎర్రగడ్డలోని కొన్ని ప్రాంతాలు. చూసారా, 1,60,000 మంది ఓట్లు గెలుపును శాసించే సంఖ్య. కాంగ్రెస్ ప్లాన్ ఏంటంటే ఎంఐఎం మద్దతుతో ఈ 1,60,000 ఓట్లలోంచి కనీసం 1,20,000 ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలి. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఎంఐఎం అధినేత మద్దతు ప్రకటించిన ఏళ్ల తరబడి కాంగ్రెస్ తో క్షేత్రస్థాయిలో ఎంఐఎం క్యాడర్ ఇప్పుడు హస్తం గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నది ఒక బలమైన వాదన. పైన దోస్తీ కింద కుస్తీ అన్నట్లుగా పరిస్థితి మారిందని, ఈ అసంతృప్త ఓటు బ్యాంక్ ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తోందని అంటున్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కూడా మిశ్రమ స్పందనలకు దారితీసింది. ఇదంతా కేవలం ఉప ఎన్నిక స్టంట్ అని, గతంలో ఓడిపోయిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఏంటి అన్న చర్చ మైనారిటీ వర్గాల్లోనే మొదలైంది. ఇది ఓట్ల ఏకీకరణకు బదులుగా ఓటర్లను మరింత గందరగోళపరిచిందన్నది మరో వాదన. మనం మర్చిపోకూడని మరో ముఖ్యమైన అంశం, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆయనకు పార్టీలతో సంబంధం లేకుండా బోరబండ, రహమత్ నగర్ ప్రాంతాల్లోని మైనారిటీ వర్గాలతో బలమైన వ్యక్తిగత సంబంధాలున్నాయి. ఆ సానుభూతి, ఆ అనుబంధం ఇప్పుడు ఆయన సతీమణి మాగంటి సునీతకు ఓట్ల రూపంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ షాక్ థియరీ నిజమైతే 1,60,000 మైనారిటీ ఓట్లు ఎలా చీలుతాయో చూద్దాం. కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం కూటమి ఆశించింది 1,20,000 ఓట్లు. కానీ గందరగోళం కారణంగా 70,000 నుంచి 80,000 ఓట్లకు పరిమితం కావచ్చు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి సానుభూతి ప్లస్ మాగంటి వ్యక్తిగత ఓటు బ్యాంకు ప్లస్ కూటమి అసంతృప్త ఓటర్ల ద్వారా 35,000 నుంచి 45,000 మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ కు పడవచ్చు. ఇతరులు అంటే బీజేపీ గాని, నోటా గాని మరో 10,000 నుంచి 15,000 ఓట్లు చీలిపోవచ్చు. చూసారా, కాంగ్రెస్ ఆశించినంత గంపగుత్త ఓట్లకు బదులుగా బీఆర్ఎస్ కు 40,000 మైనారిటీ ఓట్లు పడితే దానికి బీఆర్ఎస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు తోడైతే ఫలితం తారుమారు అవడానికి ఎంతో సమయం పట్టదు. మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్ ఎంఐఎం కూటమి వైపు ఏకపక్షంగా నిలుస్తారా, లేక కాంగ్రెస్ వ్యూహాలకు విరుద్ధంగా సానుభూతి, వ్యక్తిగత అనుబంధాలకు విలువిచ్చి బీఆర్ఎస్ కు ఓటు వేసి భారీ షాక్ ఇస్తారా అన్నది నవంబర్ 11న తేలిపోనుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ఉన్నాయి. ఇది కేవలం ఒక ఉప ఎన్నిక కాదు. అధికార కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా వారి మైనారిటీ వ్యూహానికి ఇది ఒక అగ్ని పరీక్ష. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనందరికీ తెలుసు. ఎలాగైనా గెలవాలని, తమ మైనారిటీ ఓటు బ్యాంకును కంచుకోటలా మార్చుకోవాలని రెండు భారీ ఎత్తుగడలు వేసింది. గత ఎన్నికల్లో ఓట్లు చీల్చిన ఎంఐఎంను ఈసారి పోటీ నుంచి తప్పించి ఏకంగా తమ అభ్యర్థికే మద్దతు ఇప్పించుకుంది. పోలింగ్ ముంగిట్లో మొహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి మైనార్టీ వర్గానికి బలమైన సందేశం పంపింది. కాగితంపై చూస్తే లెక్కలు పక్కగా కాంగ్రెస్ వైపే ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అసలు కథ వేరేగా నడుస్తోందా? కాంగ్రెస్ ఆశించిన ఏకీకరణకు బదులు అదే మైనారిటీ ఓటర్ల నుంచి భారీ షాక్ తగలబోతోందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ముందుగా మనం జూబ్లీహిల్స్ ఓటర్ల లెక్కలను లోతుగా పరిశీలిద్దాం. మొత్తం ఓటర్లు 3,99,000. మైనారిటీ ఓటర్లు ముస్లిం ప్లస్ క్రిస్టియన్స్ కలిపి దాదాపు
1,60,000 మంది ఉంటారు. నిర్ణయాత్మక ప్రాంతాలు బోరబండ, షేక్పేట్, రహమత్ నగర్, ఎర్రగడ్డలోని కొన్ని ప్రాంతాలు. చూసారా, 1,60,000 మంది ఓట్లు గెలుపును శాసించే సంఖ్య. కాంగ్రెస్ ప్లాన్ ఏంటంటే ఎంఐఎం మద్దతుతో ఈ 1,60,000 ఓట్లలోంచి కనీసం 1,20,000 ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలి. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఎంఐఎం అధినేత మద్దతు ప్రకటించిన ఏళ్ల తరబడి కాంగ్రెస్ తో క్షేత్రస్థాయిలో ఎంఐఎం క్యాడర్ ఇప్పుడు హస్తం గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నది ఒక బలమైన వాదన. పైన దోస్తీ కింద కుస్తీ అన్నట్లుగా పరిస్థితి మారిందని, ఈ అసంతృప్త ఓటు బ్యాంక్ ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తోందని అంటున్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కూడా మిశ్రమ స్పందనలకు దారితీసింది. ఇదంతా కేవలం ఉప ఎన్నిక స్టంట్ అని, గతంలో ఓడిపోయిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఏంటి అన్న చర్చ మైనార్టీ వర్గాల్లోనే మొదలైంది. ఇది ఓట్ల ఏకీకరణకు బదులుగా ఓటర్లను మరింత గందరగోళపరిచిందన్నది మరో వాదన. మనం మర్చిపోకూడని మరో ముఖ్యమైన అంశం, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆయనకు పార్టీలతో సంబంధం లేకుండా బోరబండ, రహమత్ నగర్ ప్రాంతాల్లోని మైనార్టీ వర్గాలతో బలమైన వ్యక్తిగత సంబంధాలున్నాయి. ఆ సానుభూతి, ఆ అనుబంధం ఇప్పుడు ఆయన సతీమణి మాగంటి సునీతకు ఓట్ల రూపంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ షాక్ థియరీ నిజమైతే 1,60,000 మైనార్టీ ఓట్లు ఎలా చూస్తాయో చూద్దాం. కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం కూటమి ఆశించింది 1,20,000 ఓట్లు. కానీ గందరగోళం కారణంగా 70 నుంచి 80,000 ఓట్లకు పరిమితం కావచ్చు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి సానుభూతి ప్లస్ మాగంటి వ్యక్తిగత ఓటు బ్యాంకు ప్లస్ కూటమి అసంతృప్త ఓటర్ల ద్వారా 35,000 నుంచి 45,000 మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ కు పడవచ్చు. ఇతరులు అంటే బీజేపీ కానీ, నోటా కానీ మరో 10,000 నుంచి 15,000 ఓట్లు చీలిపోవచ్చు. చూసారా, కాంగ్రెస్ ఆశించినంత గంపగుత్త ఓట్లకు బదులుగా బీఆర్ఎస్ కు 40,000 మైనార్టీ ఓట్లు పడితే, దానికి బీఆర్ఎస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు తోడైతే ఫలితం తారుమారు అవడానికి ఎంతో సమయం పట్టదు. మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ ఎంఐఎం కూటమి వైపు ఏకపక్షంగా నిలుస్తారా, లేక కాంగ్రెస్ వ్యూహాలకు విరుద్ధంగా సానుభూతి, వ్యక్తిగత అనుబంధాలకు విలువిచ్చి బీఆర్ఎస్ కు ఓటు వేసి భారీ షాక్ ఇస్తారా అన్నది నవంబర్ 11న తేలిపోనుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.